ఇప్పుడు 2348 కోట్లు వచ్చింది. 2348 కోట్లు వస్తే వీళ్ళు ఏం చేసినారు? అక్టోబర్ 9 వస్తే జనవరి 12, 2025 వరకు ఆ డబ్బులు ఒక ప్రత్యేకమైన అకౌంట్లో పెట్టమన్నారు. కేంద్రం ఏమనిందంటే మీరు వాడుకోకూడదు, ఇది కేవలం పోలవరంకే, ఇది మీరు ఒక ప్రత్యేకమైన సింగిల్ నోడల్ ఏజెన్సీ అంటారు, దాన్ని SNA అంటారు. అంటే ఒక ప్రత్యేకమైన అకౌంట్ ఓన్లీ ఆ పనికి మాత్రమే దాంట్లో పెట్టాలంటే వీళ్ళు ఏం చేసినారు? పెట్టకుండా వాడుకుంటే కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి వాళ్ళు కోప్పడి చాలా కోపంగా ఉంటే అప్పుడు చివరకు ఎట్టకేలకు జనవరి 12, 2025 అంటే అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి ఇంచుమించు 3 నెలల తర్వాత అప్పుడు తీసుకొచ్చి అకౌంట్లో పెడతారు. అయిపోయింది. రెండో విడత ఎప్పుడు వచ్చింది? మార్చి 12 వచ్చింది. మార్చి 12, 2025లో రెండో విడత ఎంత? 2705 కోట్లు. 2705 కోట్లు వస్తే ఇంతవరకు కూడా అందులో 505 కోట్లు ఇంతవరకు వాడలే, SNAలో పెట్టలే, ఇతర ఖర్చులకు వాడుకున్నారు. అంటే ఇప్పుడు దాన్ని తల్లికి వందనానికి వాడుకున్నట్లే కదా లెక్క, అంతే కదా. ఇప్పుడు పోలవరం డబ్బులు వచ్చినాయి, పోలవరం డబ్బులు మీరు పోలవరానికి వాడలే, బ్యాంకులో లేదు, ఎక్కడ ఉన్నట్లది? తల్లికి వందనానికే కదా. ఇంకా వేరే తల్లికి వందనానికి వాడినారు, లేకుంటే మీరు ఏమన్నా జీతాలకు వాడుకున్నారు, పెన్షన్లకు వాడుకున్నారు, వృద్ధాప్య పెన్షన్లకు వాడుకున్నారు. టోటల్ ఇంతవరకు 5052 కోట్లు వచ్చింది మీకు పోలవరం. 5052 కోట్లు పోలవరం డబ్బులు వస్తే ఈ రోజుకి 2505 కోట్లు దాంట్లో మీ దగ్గరనే ఉంది. అంటే దేనికి వాడినట్లు ఇదే? మళ్ళా సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి పోలవరం బ్రహ్మాండంగా కడుతున్నాము అని అంటారనమాట. ఎక్కడి నుంచి వచ్చిందండి పోలవరం? అసలు ఫస్ట్ ఎప్పుడు కోవిడ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలా అర్జెంటుగా, ఇదంతా ఇబ్బందుల్లో ఉంది. ఎందుకు ఇబ్బందుల్లో ఉందంటే మీరు 2014లో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఏమని ఒప్పుకున్నారు కేంద్రంతో? 2014 రేట్లకు రాష్ట్ర విభజన నాటికి ఎంతైతే దాని ఖరీదు ఉందో అంత ఖరీదు చాలు, ప్రాజెక్టు ఖరీదు ఎంత ఉందో అంత ఖరీదు చాలు, 2014 రేట్లకు చాలు అని ఒప్పుకొని ఆ రోజు భూసేకరణ కానీ పునరావాసం కానీ ఎవరు చేయబోతున్నారనే క్లారిటీ లేకుండా మీరు ఒప్పుకున్నారు. అందులో మళ్ళా ఏది 2013లో మీకు తెలిసి కూడా భూసేకరణ చట్టం మారి భూమి సేకరించాలంటే 3 అంతలు 4 అంతలు అవుతుందని తెలిసి కూడా 2019 వరకు వచ్చేటప్పటికి మీరు ఏదైతే అందాజుగా 30,000 కోట్లు అయ్యే ప్రాజెక్టు వ్యయం ఒప్పుకున్నారో